Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అల్లూరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాలు దొర్లుకుంటూ రహదారికి అడ్డంగా పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణిస్తున్న వాహనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది వింటర్ సీజన్లో ఏజెన్సీ అందాలు చూడటానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారు. రైడర్స్ అయితే రైడింగ్ని బాగా ఎంజాయ్ చేయాలి, థ్రిల్ ఫీల్ కావాలి అనుకుంటారు. బట్ ఇక్కడే కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కొయ్యూరు మండలం చింతలమ్మ వీధి ఘాట్ వద్ద అయితే కనుక కొత్తగా జాతీయ రహదారిని కూడా వేయటం జరిగింది, న్యూ రోడ్. సో రైడ్ అనేది ఒక న్యూ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అడ్డదిడ్డంగా ఉన్న రోడ్లపై ప్రయాణం చేసిన వాళ్ళకి కొత్త రోడ్లపై ప్రయాణం చేయాలి అనేది కూడా ఒక థ్రిల్లే. ఎటు చూసిన పచ్చదనం, ఎత్తైన కొండలు, ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణాన్ని అలా కొనసాగించాలి అనుకుంటారు. కానీ ఇక్కడే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఎక్కువ శాతం మనం ఏజెన్సీలో చూడొచ్చు. చిన్నపాటి వర్షాలకు, అలానే ఇలా అకాల వర్షాలు కావచ్చు, భారీ వర్షాలకు కూడా కొండ చర్యలు విరిగిపడటం, పెద్ద పెద్ద బండరాలు సైతం నేరుగా దొర్లుకుంటూ వచ్చి రహదారికి అడ్డంగా పడిపోవటం మనం చూసాం. సో మళ్ళీ ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ అవ్వటానికి గంటలు కాదు కదా, ఒక 5 గంటల వరకు అయినా పడుతుంది. ఎందుకంటే మళ్ళీ పెద్ద వాహనాలు తీసుకురావాలి, అవన్నీ కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాతే మళ్ళీ వెహికల్స్ అనేవి ముందుకు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి అంటున్నారు అధికారులు. ఎందుకంటే అరకు కావచ్చు, పాడేరు, అల్లూరు జిల్లా ఈ ఏజెన్సీ ప్రాంతాలు, నర్సీపట్నం నుంచి అటువైపుగా వెళ్ళే ప్రతి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఘాటి రోడ్లకు సంబంధించినటువంటి జర్నీ అనేది చాలా థ్రిల్గా ఉంటుంది. ఆ సందర్భంలోనే ఒకవేళ ఎవరైనా కూడా అలర్ట్గా లేకపోతే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. సో ఇక్కడ కూడా మనం చింతలమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కొత్త రోడ్డుపై ఒక్కసారిగా అలా కొండ చర్యలు విరిగిపడి పెద్ద పెద్ద బండరాలు అలా దొర్లుకుంటూ రావటం వల్ల కూడా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరొక వైపు ఎమర్జెన్సీ పని మీద వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇది నిజంగా ఇబ్బంది పెట్టే అంశం అనే చెప్పాలి. ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తుంటే ఇప్పుడు ఇంకొక 5 గంటలు అయితే కానీ ఇదంతా క్లియర్ అవ్వదు, మనం అర్జెంటుగా వెళ్ళాలి ఎలా అని అనుకున్న వాళ్ళు, 2 వీలర్స్ పైన ప్రయాణం కొనసాగించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అక్కడి నుంచి స్కిప్ చేసి బైక్ను ఒక 3-4 లిఫ్ట్ చేసి వేరే రోడ్డుకి మలుచుకుంటున్నారు వాళ్ళ ప్రయాణాన్ని. అలాంటి దృశ్యాలు కూడా మనం ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. మనమైతే కనుక ఖచ్చితంగా ట్రాఫిక్ వాళ్ళు రావాలి, ఇదంతా క్లియర్ చేయాలని వెయిట్ చేస్తాం. బట్ ఏజెన్సీలో గిరిజనులు ప్రతి చోటు వాళ్ళకి చాలా గ్రిప్ ఉంటుంది కాబట్టి ఎటు నుంచి ఎటు వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ప్రయాణాన్ని సులభం చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈ వీడియో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఎందుకంటే మళ్ళీ అదే ముందుకు వెళ్ళే కన్నా టైం పడుతుంది కాబట్టి ఈ బైక్ని ఒక 4 లిఫ్ట్ చేసి వేరే చోటకు మార్చేస్తే ఆ రూట్లో వెళ్ళిపోవచ్చు అనేటటువంటి వీళ్ళ ఆలోచన కూడా రియల్లీ ఇంప్రెస్డ్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వింటర్ సీజన్లో అరకు బ్యూటీని ఆస్వాదించడానికి, అలాగే ఏజెన్సీ అందాలు చూడటానికి వెళ్ళే వాళ్ళకి ఒకటే అలర్ట్ చేస్తున్నారు. మొన్న వచ్చిన మోంతా తుఫాను దాటి కూడా మనం చూసాం, పెద్ద పెద్ద కేకే లైన్లు సైతం అక్కడ పూర్తిగా బండరాలతో కప్పుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమాత్రం అలర్ట్గా లేకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తే మాత్రం ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా తెలియదు. కాబట్టి బీ అలర్ట్. ఎందుకంటే కొండ చర్యలు, బండరాలు ఒక్కసారిగా అమాంతం మనమైకి దూసుకొస్తే ఇంకా ఆ ప్రమాదాన్ని మనం ఎవరం కూడా ఊహించలేం. కాబట్టి అలర్ట్గా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.